హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. మనం అనుకున్నట్టు ఈరోజు నుంచి ఇంగ్లీష్ ఈజీగా ఎలా నేర్చుకోవాలి చదవడం అనేది మనం బేసిక్స్ నుంచి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం స్కూల్లో. అయినా ఈ 10 days మీరు ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు ఆడడం, టైం వేస్ట్ చేయడం ఇవంతా నాకు ఇష్టం లేదు. చాలా సమయాన్ని వృధా చేసేస్తున్నారు మీరు. అందుకని డైలీ ఒక్కొక్క టాపిక్ చెప్పుకుందాము. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి, వాటిని ఏమని పిలుస్తారు, వాటి సౌండ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము. ఇంగ్లీష్లో లెటర్స్ని ఏమంటారు? ఆల్ఫాబెట్ అంటారు. ఆల్ఫాబెట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయంటే 26 లెటర్స్ ఉంటాయి. అదే తెలుగులో అయితే 52 అక్షరాలు ఉంటాయి. మనం ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ అన్నట్లుగా తెలుగులో అక్షరమాల అంటారు. ఈ అక్షరమాలలో అచ్చులు, హల్లులు ఉంటాయి. అచ్చులు అంటే ఆ నుంచి అహా వరకు 16 అక్షరాలు. హల్లులు వచ్చి కా నుంచి బండిరా వరకు 36 అక్షరాలు. మొత్తం వచ్చి 52 అక్షరాలు దేంట్లో? తెలుగులో. అదే ఇంగ్లీష్లో అయితే 26 లెటర్స్ ఉంటాయి. వీటిలో ఒక 5 లెటర్స్ని మనం ఓవెల్స్ అంటాము. ఓవెల్స్ అంటే అచ్చులు. మిగతా వాటిని కాన్సోనెంట్స్ అంటాం. కాన్సోనెంట్స్ అంటే హల్లులు. ఓవెల్స్ ఏంటి అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటిని ఓవెల్స్ అంటారు. ఈ 5 కాకుండా రిమైనింగ్ 21 లెటర్స్ని కాన్సోనెంట్స్ అంటారు. మిగతా 21 లెటర్స్ని కాన్సోనెంట్స్ అంటే తెలుగులో హల్లులు అని అంటారు. ఒక లెటరు అంటే ఒక వర్డ్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఓవెల్ అనేది ఖచ్చితంగా ఆ వర్డ్లో ఉండి తీరుతుంది. ఓవెల్ లేకపోతే ఆ వర్డ్ ఫామ్ కాదు. సో ఓవెల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇంగ్లీష్లో. మరి ఈ లెటర్స్కి నేమ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ నేమ్స్ అంటే ఏ నేము ఏ, బి నేము బి, సి నేము సి, డికి నేము డి, ఈకి ఈనే, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. వీటిని నేమ్స్ అంటారు. ఇప్పుడు వేటినైతే నేను ప్రొనౌన్స్ చేశానో, వేటినైతే నేను చెప్పానో వాటిని నేమ్స్ అని అంటారు. ఈ నేమ్స్ కాకుండా ప్రతి లెటర్కి కూడా ఒక సౌండ్ అనేది ఉంటుంది. ఏంటి ఆ సౌండ్ అంటే ఏకి సౌండ్ వచ్చి యా, బి సౌండ్ వచ్చి బ, సి సౌండ్ క్, డి సౌండ్ డ్, ఈ సౌండ్ వచ్చి ఏ, ఎఫ్ సౌండ్ వచ్చి ఫ్, జి సౌండ్ గ, హెచ్ సౌండ్ వచ్చి హ, ఐ సౌండ్ వచ్చి ఈ, ఐ సౌండ్ ఈ, జే సౌండ్ జ, కే సౌండ్ క్, ఎల్ సౌండ్ ల్, ఎం సౌండ్ మ్, ఎన్ సౌండ్ ఎన్, ఓ సౌండ్ వచ్చి ఆ, ఓ సౌండ్ వచ్చి ఆ, పి సౌండ్ వచ్చి ప, క్యూ సౌండ్ వచ్చి క్వా, ఆర్ సౌండ్ వచ్చి ర్, ఎస్ సౌండ్ స్, టి సౌండ్ ట్, యు సౌండ్ వచ్చి ఆ, యు సౌండ్ ఆ, వి సౌండ్ వచ్చి వ, డబ్ల్యూ సౌండ్ వచ్చి వ, ఎక్స్ సౌండ్ వచ్చి ఎక్స్, జెడ్ సౌండ్ వచ్చి వై సౌండ్ వచ్చి యా, జెడ్ సౌండ్ వచ్చి
జ. సో ఇవి ప్రతి లెటర్కి ఉండే సౌండ్స్. ఈ రోజుటికి ఈ సౌండ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. నేమ్ ఏంటి, సౌండ్ ఏంటి. ఏకి నేమ్ వచ్చి ఏ, సౌండ్ వచ్చి యా. బీకి నేమ్ వచ్చి బి, సౌండ్ వచ్చి బ. సికి నేమ్ సి, సౌండ్ వచ్చి క. డికి నేమ్ డి, అలాగే సౌండ్ డ్. ఈ విధంగా జెడ్ వరకు వస్తే జెడ్ నేమ్ జెడ్, సౌండ్ వచ్చి జ. సో పిల్లలారా, మీరు ఈరోజు ఈ నేమ్స్, సౌండ్స్ వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటే మీరు పెద్ద పెద్ద వర్డ్స్ని కూడా మీరు ఈజీగా చదవగలరు. వాటిని బై హార్ట్ చేయాల్సిన అవసరము ఉండదు. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్.